అందరికీ జ్ఞాన్ విజ్ఞాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందమైన గోదావరి కృష్ణ నదులపై గల కొన్ని బ్యారేజీలను, రోడ్డు బ్రిడ్జిల నిర్మాణాలను చూస్తారు. మన సంస్కృతి అభివృద్ధికి ప్రతీకలు. ఈ వీడియో పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. రండి చూద్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ 1852లో సర్ ఆర్థర్ కాటన్చే గోదావరి నది దిగువ భాగంలో నిర్మించబడింది. గోదావరి ఈ బ్యారేజ్ తర్వాత 50 మైళ్ళ దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ బ్యారేజ్ నిర్మించిన తర్వాత అనేక హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. 1970లో ఈ బ్యారేజ్కు రెట్రోఫిట్టింగ్ జరిగింది. ఈ బ్యారేజ్ను సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గాను లేక ధవళేశ్వరం బ్యారేజ్ అని పిలుస్తారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కృష్ణానదిపై నిర్మించిన ప్రముఖ నిర్మాణం. ఇది 1855వ సంవత్సరంలో కాటన్ గారి ఆధ్వర్యంలో నిర్మించబడినది. తర్వాతి కాలంలో 1957లో రోడ్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్యారేజ్ సాగునీరు, త్రాగునీరు అందించడంలోనూ విజయవాడ మరియు గుంటూరులోని కలిపే రహదారిగాను ఉంది. డొక్కా సీతమ్మ అక్విడెట్. అక్విడెట్ అంటే నదిపై చిన్న కాలువ నీటిని తీసుకువెళ్ళే అరుదైన నిర్మాణం. పంట పొలాలకు నీటి సరఫరా చేస్తుంది. పి గన్నవరం అక్విడెట్ గోదావరి నదిపై 1859లో నిర్మించారు. ఈ అక్విడెట్పై చాలా సినిమా షూటింగ్లు జరిగాయి. ప్రస్తుతం ఈ అక్విడెట్ ఉపయోగంలో లేదు. తర్వాతి కాలంలో గోదావరిపై పాత అక్విడెట్ పక్కనే కొత్త అక్విడెట్ రోడ్డు వంతెనను 2000 సంవత్సరంలో నిర్మించారు. దీనికి డొక్కా సీతమ్మ అక్విడెట్గా పేరు పెట్టారు. ఈ అక్విడెట్ను సందర్శించండి. గోదావరి నదిపై అడ్డంగా పంటకాలు ప్రవహించడం ఎంతో బాగుంటుంది. హ్యావెలాక్ బ్రిడ్జ్. ఈ రైలు వంతెన గోదావరి నదిపై గల మొదటి వంతెన. దీనినే హ్యావెలాక్ బ్రిడ్జ్ అని అంటారు. దీనిని 1900ల సంవత్సరంలో నిర్మించారు. 1997 నుండి ఈ బ్రిడ్జ్ ఉపయోగంలో లేదు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గోదావరి నదిపై రెండవ బ్రిడ్జ్. 1974లో నిర్మించారు. ఈ బ్రిడ్జ్లో క్రింది భాగం రైలు మార్గం, పైన రోడ్డు మార్గం. ప్రస్తుతము రోడ్డు మార్గంలో భారీ వాహనాలను అనుమతించడం లేదు. ఈ నిర్మాణం చూడటానికి చాలా బాగుంటుంది. ఆర్క్ బ్రిడ్జ్. ఇది గోదావరిపై మూడో వంతెన. ఈ వంతెనను 1997లో హ్యావెలాక్ బ్రిడ్జ్ ప్రక్కన నిర్మించారు. ఈ వంతెన హ్యావెలాక్ బ్రిడ్జ్కు రిప్లేస్మెంట్. ఈ వంతెన ద్వారా రైలు వెళ్తుంటే చూడటానికి ఎంతో బాగుంటుంది. రావులపాలెం జొన్నాడ రోడ్ బ్రిడ్జ్. ఈ వంతెనను 1967లో నిర్మించారు. ఈ వంతెన పరిసర ప్రాంతాలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు చూడటానికి ఎంతో బాగుంటాయి. ఇది కోనసీమకు ముఖద్వారం. బాలయోగి వారధి యానం. దీన్ని 2002 సంవత్సరంలో నిర్మించారు. ఈ గోదావరి పరిసర ప్రాంతాలు
కొబ్బరి తొడలతో నిండి ఉంటాయి. బ్రిడ్జ్ మీద నుంచి చూడటానికి ఎంతో బాగుంటుంది. గోదావరి నదీ తీరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. చూడదగిన ప్రదేశం. 4th బ్రిడ్జ్ ఆన్ గోదావరి. ఈ వంతెనను 2015వ సంవత్సరంలో నిర్మించారు. ఈ 4 లేన్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 5 కిలోమీటర్ల పొడవైన వంతెన ఇది. ఈ బ్రిడ్జ్లు, బ్యారేజీలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ఇవి మన జీవనాడులు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.